శ్రీ దుర్గా సప్తసతి తంత్రోక్త రాత్రి సూక్తం. విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం నిద్రాం భగవతిం విష్ణోరతులాం తేజస ప్రభుః. విశ్వానికి అధిదేవత, జగత్తును భరించే తల్లి, సృష్టి స్థితి లయలకు కారకురాలు మరియు సాటిలేని తేజస్సు గల శ్రీ మహావిష్ణువును ఆవహించి ఉన్న భగవతి అయిన యోగనిద్రను బ్రహ్మదేవుడు ఈ విధంగా స్తుతించాడు. బ్రహ్మ ఉవాచ త్వం స్వాహా త్వం స్వదా త్వం హి వషట్కారః స్వరాత్మికా సుధా త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా. ఓ దేవి, నీవే దేవతలకు తృప్తినిచ్చే స్వాహాకారానివి, పితృదేవతలకు ప్రీతి కలిగించే స్వదాకారానివి, యజ్ఞ కార్యాలలో పలికే వషట్కారానివి మరియు స్వరూపాత్మకమైన ఓంకారానివి నీవే. అక్షర రూపంలో నిత్యము ఉండే అమృతానివి నీవే. ఆ ఉ మా అనే 3 మాత్రల రూపంలో నీవే స్థిరంగా ఉన్నావు. అర్ధమాత్రా స్థితా నిత్యా యానోచ్చార్య విశేషతః త్వమేవ సంధ్యా సావిత్రి త్వం దేవి జననీ పరా. ఉచ్చరించడానికి వీలులేనిది, పరమ పవిత్రమైనది మరియు నిత్యమైనది అయిన అర్ధమాత్ర రూపంలో ఉన్నది నీవే. నీవే సంధ్యావందన మంత్రానివి, నీవే గాయత్రివి మరియు సకల లోకాలను కన్నట్టి అత్యున్నతమైన తల్లివి నీవే. త్వయేతద్ధార్యతే విశ్వం త్వయేతత్ సృజ్యతే జగత్ త్వయేతత్ పాల్యతే దేవి త్వమత్సంత్యేచ సర్వదా. ఓ దేవి, ఈ విశ్వమంతా నీ చేతనే ధరించబడుతోంది, ఈ జగత్తంతా నీ చేతనే సృష్టించబడుతోంది. నీవే దీనిని పాలిస్తున్నావు మరియు ప్రళయకాలంలో ఈ సమస్తాన్ని నీవే భక్షిస్తున్నావు. విసృష్టౌ సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే తథా సంహృతిరూపాంతే జగదోస్య జగన్మయే. ఓ జగన్మయి, సృష్టి జరుగుతున్నప్పుడు నీవు సృష్టి రూపంలో ఉంటావు, పాలన జరుగుతున్నప్పుడు స్థితి రూపంలో ఉంటావు. అలాగే ఈ జగత్తు అంతమయ్యే కాలంలో సంహార రూపంలో నీవే ఉంటావు. మహావిద్య మహామాయ మహామేధా మహాస్మృతి మహామోహా చ భవతి మహాదేవి మహాసురీ. నీవే మహావిద్యవు, మహామాయవు, మహామేధవు మరియు మహాస్మృతివి. జీవులను భ్రమింపచేసే మహామోహానివి నీవే. గొప్ప దేవతవు మరియు రాక్షసులను అణిచివేసే మహాసురువి నీవే. ప్రకృతి స్వంచ సర్వస్య గుణత్రయ విభావిని కాళరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణా. సకల జీవులకు మూలమైన ప్రకృతివి నీవే. సత్వరజస్తమో అనే 3 గుణాలను ప్రేరేపించేదానివి నీవే. ప్రళయకాలపు కాలరాత్రివి,